ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గ స్థానాలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నల్గొండలోని ఆర్దాలబావి గోదాంలో మొదలు కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. ఈ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి కానుంది. ఇక మధ్యాహ్నం తర్వాతే లెక్కింపు మొదలు కానుంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థి గెలుపుపై సాయంత్రం లోపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక గ్రాడ్యుయేట్ ఫలితం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. 3 అంచెల భద్రత మధ్య కౌంటింగ్ జరగనుంది. జిల్లా కలెక్టర్స్, ఎస్పీలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్లో మొత్తం 35 టేబుల్ ఏర్పాటు చేశారు. ఇందులో 21 టేబుల్స్ గ్రాడ్యుయేట్ ఓట్ల కౌంటింగ్, 14 టేబుల్స్ టీచర్ ఓట్ల కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ దగ్గర ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, 2 లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. వీళ్ళందరికీ కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. 3 షిఫ్టుల్లో సిబ్బంది కౌంటింగ్లో పాల్గొననున్నారు. ఇందుకోసం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. వీరిలో 20% రిజర్వ్ సిబ్బందిని నియమించారు. పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య కౌంటింగ్ జరగనుంది. సిబ్బందికి నిన్న మాక్ కౌంటింగ్ నిర్వహించారు. 12 రౌండ్లలో పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక 2 రౌండ్లలో టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ పూర్తవుతుంది. ఇక గ్రాడ్యుయేట్ సెగ్మెంట్లో 56 మంది, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది పోటీలో ఉన్నారు. నల్గొండ ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు చేశారు. 25 టేబుల్స్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 30 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 30 మంది మైక్రో అబ్జర్వర్లు ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు. ఇక స్ట్రాంగ్ రూమ్స్ నుంచి బ్యాలెట్ బాక్సులు తరలింపుకు, ఇతర పనులకు మరో 250 మంది సిబ్బందిని నియమించారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆర్చాలబావిలో కౌంటింగ్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఓట్ల లెక్కింపుకు 3 అంచెల భద్రత కల్పించారు పోలీసులు. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 25,797 ఓట్లకు 24,139 ఓట్లు పోలయ్యాయి. పట్టభద్రుల సీటు ఫలితం అందరిలో ఉత్కంఠ రేపుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. సర్వేల అంచనాలో హీట్ క్రియేట్ చేస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, బీఎస్పీ తరపున మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. ముగ్గురులో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారన్న ఆసక్తి కొన్ని గంటల్లో తేలనుంది. కాంగ్రెస్ అభ్యర్థి తరపున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ తో ఢీ అంటే ఢీ అనే రీతిలో బీజేపీ క్యాంపెయినింగ్ చేసింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఒంటరి పోరాటం చేయగా పోలింగ్ కు 3-4 రోజుల ముందు నుంచి బీఆర్ఎస్ పరోక్షంగా సపోర్ట్ చేసిందనే చర్చ జరుగుతోంది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ నుంచి మల్క కొమరయ్య, పీఆర్టీ అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థిగా వై అశోక్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలవాలంటే 1,25,165 ఓట్లు రావాలి. ఆ స్థాయిలో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుంది.